ఒక 10 రోజుల ముంగట నేను ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి కుటుంబ కుంపటి గురించి, కూతురు తండ్రిని ఉద్దేశించి రాసినటువంటి లేఖ గురించి, అందులో పొందుపరిచినటువంటి అంశాల గురించి చాలా స్పష్టంగా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పడం జరిగింది. తర్వాత అవి ఫేక్ లెటర్లని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే ఏదో తయారు చేసినా అని, లేకపోతే అందులో వాస్తవాలు ఏమీ లేవని, వాళ్ళ కింద ఉండి జీతాలు తీసుకుంటున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా, తర్వాత కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత వాళ్ళ ప్రచారం తప్ప వేరే ప్రజానికమో లేకపోతే ప్రజాస్వామ్యమో పట్టించుకున్నటువంటి కొంతమంది, ఇవన్నీ ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్, ఫేక్ లెటర్లు అట్లాంటివి లేనే లేవు అని మాట్లాడితే, నిన్న విమానాశ్రయంలో స్వయాన కల్వకుంట్ల కవిత గారు ఆమె రాసినటువంటి లేఖ గురించి ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఆమె అక్కడికి ఆపకుండా కేసీఆర్ గారు దేవుడు లాంటి వాడు, కానీ ఆయన చుట్టుముట్టు కూడా దయ్యాలు చేరినాయి అనేటటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదే వేదిక నుంచి ఇంకొన్ని విషయాలు కూడా మేము ముందుకు తీసుకొని రాగలుగుతున్నాం. ఏమని, అసలు కన్న బిడ్డ తండ్రితోటి పంచుకోలేనటువంటి పరిస్థితులు, ఉత్తరాలు రాసి మరి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి, మరి ఆ దేవుడి పక్కన ఉంటున్నటువంటి ఏ దయ్యాలు కలిగించినాయి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆమె దృష్టిలో, కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురు యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా, తన మనసులోపటి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు. కనీసం ఫోన్లు చేసినా తండ్రికి ఫోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితికి, చెప్పుకుందామనంటే చెప్పనియనటువంటి పరిస్థితికి, కేసీఆర్ గారి పక్కనే ఎప్పుడు ఉండుకుంటా ఎవరు మాట్లాడాలన్నా, ఎవరు కలవాలన్నా, ఎవరు ఏం చేయాలనో పరోక్షంగా ఈరోజు పార్టీని నిర్ణయిస్తున్నటువంటి శక్తిగా సంతోష్ రావు ముందుకున్నాడు. ఎమ్మెల్యేలు పత్రికలు ఈయనకపోతామనంటే కూడా దర్శనానికి ధరలు పెట్టినటువంటి చరిత్ర ఆయనకు ఉంది అనేటటువంటిది ఇదే మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఇక కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిండు. ప్రజాస్వామ్యం అంట, ఇదో కొత్తగా చెప్పిండు వాళ్ళు పదం, ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కన్న కూతురు తండ్రితోటి మాట్లాడనీయని పరిస్థితి, ఉత్తరాలలో బాధలను పంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అనంటే ఇది ఏ ప్రజాస్వామ్యం కిందకి వస్తుందో కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. ఇప్పుడు మా పార్టీ ఉంది, ఎవరైనా కూడా వచ్చి మా పిసిసి అధ్యక్షులు గారిని కలవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. అది మంచి అయినా, చెడైనా, బాధ అయినా, ఇంకోటి ఏదైనా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు మీ కుటుంబ సభ్యుల్లో మరీ ముఖ్యంగా మందితో పోల్చుకుంటే కవిత గారి గురించి మాట్లాడింది. ఈరోజు మా పార్టీ అని ఎంతసేపు కవిత గారిని దూరం చేసి మాట్లాడండి. మీ లోపల ఉంటున్నటువంటి కుంపటి ఈరోజు బాటంగా బహిర్గతం అయింది కాబట్టి, స్వయాన కవిత గారే నిన్న మీడియా ముఖంగా చెప్పిరు కాబట్టి ఇంకా దాగుడు మూతలు అక్కడ ఎక్కడున్నాయి. కానీ నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటిది చెప్పదలుచుకున్నామనంటే, ఈ దయ్యాలు అనేటటువంటి పదంలో అతిపెద్ద దయ్యం సంతోష్ రావుగా, తర్వాత సొంత సోదరైనటువంటి కవిత గారిని కూడా వెనకాలేసుకొని రాకుండా సామాన్య కార్యకర్తలతో కంపేర్ చేసినటువంటి రెండో దయంగా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు. ఇది ఇట్లుంటే ఆమెకు ఆల్రెడీ అన్యాయం జరిగింది, నా మాట వినేటోళ్ళు ఎవరు లేరు, చుట్టుముట్టు దయ్యాలు చేరినాయి, అసలు సిసలైనటువంటి వాళ్ళ యొక్క భావస్వేచ్ఛ అనేది కేసీఆర్ గారి దగ్గర దాకా పోతలేదు అనడమే కాక, కవిత గారిని సస్పెండ్ చేసేటటువంటి దానికి పావులు కదుపుతున్నటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద దయ్యము క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఇదే మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి అది సాయంత్రం కింటమా, రేపటి కింటమా, కానీ ఖచ్చితంగా, ఎందుకనంటే
ఎప్పుడైనా అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యవహారాలని బాహాటంగా మాట్లాడితే రాజయ్య గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈటెల రాజేంద్ర గారి దాకా కూడా మరి చరిత్రను గిట్ట మనం బేరీజు వేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి అవే క్రమశిక్షణ చర్యలు కుటుంబ సభ్యులైనటువంటి కవిత గారి మీద కూడా తీసుకోవాలనేటటువంటిది ఒక దయ్యమే దీనికి బాగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనేటటువంటిది ప్రజల ముందుకు రాబోతుంది. ఈరోజు ఎవరి బాధ వాళ్ళకి అయిపోయింది. పార్టీ అధ్యక్షుడి దాని గురించి ఊకేదంతా కుటుంబ సభ్యుల పంచాయతీ ఎందుకు అని చెప్పి ఇంకో కొడుకైనటువంటి సంతోష్ రావు గారిని మరి పార్టీ అధ్యక్షుడి లెక్కనే పెట్టినా కూడా ఆశ్చర్యం ఏముండదు. పెట్టేటటువంటి యోచన కూడా వస్తుండొచ్చు, పెడుతుండొచ్చు కూడా. పంచాయతీ ముదిరితే ఈరోజు పాపం కేసీఆర్ గారి యొక్క పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆయన పెద్ద మనిషి అయి ఆయన కొంచెం మతిమరుపు కూడా పొద్దున ఏదైనా గిట్ట మాట్లాడితే సాయంత్రం కాళ్ళ సర్వ సహజం. ఏదైనా మర్చిపోతుంటాం, వయసు మీద పడ్డప్పుడు మర్చిపోతుంటాం. పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నమ్మకస్తులు ఉండాలి, నమ్మకస్తులు ఉండి వాళ్ళ గుర్తు చేసేటటువంటి వ్యక్తులే ఉండాలి. కానీ ఈరోజు కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితులు చూస్తే తమిళనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి గుర్తొస్తుంది నాకైతే. సొంతోళ్ళు వెన్నుపోటు పొడిస్తే చివరికి ఒక పార్టీ అంతమెట్లయిపోయింది అనేటటువంటిది ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జయలలిత గారు. సేమ్ అట్లాంటి పరిస్థితే తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, సుత్తి చెప్పిండు తప్ప దాంట్లో మాత్రం పెద్దగా తేల్చేటటువంటి అంశాలు లేకపోతే ప్రజలకు తెలియాల్సినటువంటి అంశాలు ఏమైతే మాకేం కనబడలేదు. కాబట్టి మమ్మల్ని కోవట్టులని ప్రజాస్వామ్యం అని విమర్శించేదానికంటే ముంగట వెన్నుపోటుదారులని పక్కనే పెట్టుకొని ఈరోజు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే కూడా చేతగానితనంగా చూస్తున్నటువంటి మీ యొక్క నిస్సహాయతని కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేయగలుగుతాం? లాస్ట్కి వస్తే ఏంది అని అంటే పాపం అనేటోళ్ళమే తప్ప అంతకుమించి ఏం చేయనికే లేదుగా. అది మీ కుటుంబ పంచాయతీ. కాబట్టి కేటీఆర్ గారిని మేము ఒకటే చెప్తా ఉన్నాం, మమ్మల్ని ఇప్పటికైనా కూడా ఉత్తుత్త మాటలతోటి, పనికిరానటువంటి మాటలతోటి, అర్ధరహితమైనటువంటి అంశాలతోటి ప్రజలని పక్కదారి పెట్టించేటటువంటి వాటితోటి ప్రెస్ ముందరికి వచ్చి మీ ఇజ్జత్ తీసుకోవద్దని చెప్పి సూచనలను ఇస్తూ సంతోష్ రావు గారిని మీ పార్టీ అధ్యక్షుడి లెక్క చేసుకోకుండా ఆపే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మీరు చేసుకొని, మీకు నిజంగానే తోడబుట్టినటువంటి సోదరు మీద ఏమైనా ప్రేమ ఉంటే క్రమశిక్షణ చర్యలని ఆపుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ఇప్పటికే బజారున పడ్డటువంటి మీ యొక్క రాజకీయ రణరంగం ఏదైతే ఉందో దానికి శుభం పోడు మాకు సూచనలు ఇచ్చేదానికంటే ముందు మీరు అందరు కూడా ఒక సంధికి వచ్చి సంయమనంతో శాంతియుతంగా ముందుకు సాగాలని, ముసలితనానికి వచ్చినటువంటి కేసీఆర్ గారిని మనశ్శాంతి లేకుండా కుటుంబ సభ్యులు మొత్తం దయాలు విక్కదిన్నట్టు తినకుండా ప్రశాంతంగా ఉంచనీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హితబోధ చేస్తూ ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ నేను వాస్తవాలే చెప్తా ఉన్నా. కుటుంబంలో రగులుతున్నటువంటి చిచ్చు ఆల్రెడీ రగిలింది. ఆ అగ్గి అనేటటువంటిది ఈరోజు ఆర్పంగానే ఆగిపోతుందా ఆరిపోతుందా అనేటటువంటి ఇదైతే నాకైతే ఏం కనబడతలేదు. అది కవిత గారి మీద వారు తీసుకోబోతున్నటువంటి క్రమశిక్షణ చర్యలు ని బట్టి కూడా మనందరికి కూడా ఇప్పుడు నేను మీడియా ముఖంగా నేను చెప్పిన ఆమె మీద ఇప్పటికి కూడా క్రమశిక్షణ చర్యలు అని చెప్పి గిట్ట ముందుకు పోతే అది ఆగేటటువంటిది కానే కాదు. ఇప్పటికైనా కొంచెం మనం బజార్లో పడవద్దు, ఇంకింత ఇజ్జత్ తీసుకోవద్దని గిట్ట అనుకుంటే 7 ఉన్న దుకాణాన్ని నాడు ఆపేసుకొని ఫస్ట్ 4 కలిసి ఒకటే రూమ్లో కూర్చొని సంధిగా మాట్లాడుకొని ముందుకు పోతేనేమో దానికి ఏమైనా బతికేసే గంతు ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక దాని భగవంతుడు కూడా కాపాడలేడని చెప్పి చెప్తా ఉన్నాం మేము. మా పార్టీ తీసుకుంటుందా, ఆమె కొత్త పార్టీ పెడుతుందా అనేటటువంటిది నా గత ప్రెస్ మీట్లోనే నేను చెప్పిన. ఆమె క్రమశిక్షణ చర్యలు ఆమె మీద గిట్ట తీసుకుంటే ఆమె సొంత పార్టీ సొంత కుంపటి పెట్టుకునేటటువంటి ఆలోచనలో కవిత గారు ఉన్నారు అనేటటువంటిది స్పష్టంగా గతంలో నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్లోనే అన్నా. లేఖ రాసిన విషయము చెప్పినా లేఖకి స్పందన రాకపోతే తనకుంటున్నటువంటి
ఆలోచనలు సొంత ఆలోచనలు చేసుకునేటటువంటి దృష్టిలో కవిత గారు ఉన్నారనేటటువంటిది కూడా నేను గతంలోనే చెప్పిన. సో నేను చెప్పినటువంటిది సగం ఎపిసోడే అయింది. లేఖ బయటికి వచ్చింది, లేఖ నుంచి స్పందన ఉందా లేకపోతే ఆమె మీద చర్యలు తీసుకుంటారు అనేటటువంటి మనం వేచి చూడాల్సింది ఉంది. చర్యలు తీసుకురా అనుకో నేను చెప్పిన అంశమే జరగబోతుంది కూడా. ఎగ్జామ్షన్ గిట్ట ఉండాలనుకుంటే పంచాయతీ ఇంత దూరమే రాకంటే ముంగటనే ఒడిసి కొట్టుకునేటోళ్ళు, అయిపోగొట్టుకునేటోళ్ళు. వాళ్ళకి అది నాకు కనిపిస్తలేదు కాబట్టే కవిత గారిది ఇక్కడి దాకా వచ్చింది. ఆమె బహిరంగంగా మీడియా ముఖంగా మా నాయన మంచోడే దేవుడు లాంటోడు కానీ చుట్టుముట్టంతా దయాలు జరిరు అనేటటువంటి అసంతృప్తిని చాలా స్పష్టంగా మీడియా ముఖంగా కవిత గారు చెప్పిండ్రు. ఆమెది అసంతృప్తి ఇప్పటి నుంచి మొదలైనటువంటిది కాదు. వాళ్ళ నాయన 10 సంవత్సరాల పరిపాలన మీద మనం చక్కదిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయని సూచనల మార్గంగా మీడియా ముఖంగా ఆమె చెప్పినప్పటి నుంచి సీక్రెట్గానే లేఖ రాసినప్పటికీ కూడా స్పందించకపోతే లేఖ బహిర్గతం అయినటువంటి దాకా, లేఖ బహిర్గతం అయితే కూడా అక్కడికి ఆగకుండా ఆమె మీద గిట్ట క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఆమెని బయటికి పంపించేటటువంటి కుట్రలు సఫలీకృతం అయితే మాత్రం ఆ కుటుంబం ఎట్టి పరిస్థితులలో ఇప్పటికే ఆగమాగం ఉంది. అది రేపొద్దున నిలబడేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకి చెప్పదలుచుకున్నా. సో వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని ఎన్ని విమర్శలు చేసినా అతికేటటువంటి అంశాలుగా కనిపిస్తలేవు. ఈరోజు కేటీఆర్ గారు కూడా మాట్లాడినరు. ఏమన్నా దాంట్లో ఏమైనా అర్థం పడదాం ఉందా? ఈడీ కంట విజ్ఞప్తి చేసిరంట, తర్వాత రాజీనామా చేయాలంట, మేమనంట విచారణకు హాజరు కావాలంట. విచారణకి హాజరు కావాలని నోటీసులు వచ్చినాయండి ఏమన్నా? అసలు ఏ పేరు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఏ ప్రస్తావనలు వచ్చింది? ఎప్పుడో 2015లో మూసేసినటువంటి నేషనల్ హెరాల్డ్ కేసుని మొన్న ఎన్నికల కంటే ముంగట బీజేపీ కావాలని ఎందుకు తోడింది? ఇవన్నీ జరిసే పక్కన పెడితే నేను తెలంగాణకే కన్ఫైన్ అవుతా. బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి ఈ చీలికలు, ఈ రసాభాస ఇదంతా ఏదైతే ఉందో దాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయనికే వాళ్ళ అంకుల్ మోడీ ఈడీలో ముఖ్యమంత్రి గారి పేరుని ప్రస్తావన చేపించేటట్టు చేసిండు. ఈడ కూడా ఏంటిది అని అంటే డైవర్టింగ్ పాలిటిక్స్. ముఖ్యమంత్రి గారి మీదకి ఏదో రాజకీయం కొంచెం మళ్ళింది అనుకోండి, ఏదో జరిగిపోతుందని అప్పటి లోపల వీళ్ళు ఏదో సంధికి వచ్చి చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయాలని వాళ్ళ మోడీ అంకులు సపోర్ట్ చేస్తున్నటువంటి సిస్టమ్ లెక్క చూడాల్సిందే తప్ప వేరేది కాదు. ఎందుకంటే కేటీఆర్ గారు అన్నారు ఈడీ చర్యలు తీసుకోవాలంట. ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 10 అంశాల మీద రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతుంటే అన్నిట్లల్లా పైసలకు సంబంధించినటువంటి అంశం ఉందని చెప్పి ఈడీ వచ్చి జొర్రింది. మరి 16 నెలల్లో ఏ ఒక్క కేసులోనన్నా ఈడీ బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకుందా? ఒక్కడన్నా అరెస్ట్ చేసిందా? ఎవరికి దోస్తులు? ఈ ఒక్క సమాధానం బీఆర్ఎస్ నేతల కాడ ఉంటే అన్నిటికీ కూడా సమాధానం ఉన్నట్టే. ఇక ఇన్నిటి విచారణల మీద మా విచారణలన్నీ మొత్తం ఆగిపోయేటట్టు ఈడీ వచ్చి మధ్యలోకి జొర్రి చర్యలు మాత్రం ఎవరి మీద తీసుకోకపోవడము, ఎవరికి మద్దతు ఇస్తున్నట్టు ఇంత రణరంగం మన రాజకీయం తెలంగాణలో జరుగుతుంటే ఈడీలో ముఖ్యమంత్రి గారి పేరు అసలు అది సంబంధం అని ఉందా? పోనీ దాంట్లో అక్యూజ్డ్ అని గిట్ట ఉందా? సందర్భమే లేనటువంటి పేరును తీసుకొచ్చి అందులో పెట్టడం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి లుకలుకలని కాసేపు పక్కన పోయి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అంశాన్ని రేకెత్తించాలనేటటువంటి కుట్ర బీజేపీ బీఆర్ఎస్కి మద్దతు చేస్తున్నటువంటి అంశంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. అంతే తప్ప అంతకుమించి ఆయన చెప్పిన దాంట్లో సొల్లు తప్ప ఏం లేదాడ. ఇగో ఏ రాజకీయ పార్టీలలోనైనా సోర్సెస్ ఉంటాయి. ఆ సోర్సెస్ని బయటకు చెప్పారు. మీరు మాత్రం మీడియా మీరేమో కథనం రాస్తారు, మీకు ఎవరో సోర్స్ చెప్తారు, బయటకు చెప్తారా మీరు? ఆడ ఉన్నాయి రెండు పంచాయతీ ఇద్దరి మధ్యలోనే జరిగింది. ఎవరికి? తండ్రికి కూతురికి. ఇక మీరు దాన్ని ఎట్లా బేరీజ్ చేసుకొని ఎట్లా రాసుకుంటే అట్లా, కానీ సోర్స్ ఎట్లా చెప్తాం? ఇప్పుడు నేను విచారణకు సంబంధించి కూడా చెప్తూనే ఉన్నా కదా. కవిత గారి మీద విచారణ జరిగేటటువంటి ఆలోచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి పావులు ఒక పెద్ద పాము, కవిత గారి భాషలో ఒక పెద్ద దయ్యం కంకణం కట్టుకొని పనిచేస్తుందని చెప్పిన. దీనిలో కూడా నేను గూఢంగా ఒకటి చెప్తున్నా, కవిత గారిని బయటికి పంపించేటటువంటి కుట్ర చాలా స్పష్టంగా జరగబోతుంది. ఇంచుమించు పంపిస్తారనేటటువంటి దిశగానే పావులు కదుపుతున్నారు. మరి ఇప్పటికైనా
కుటుంబంలో సఖ్యత తీసుకొని రావాలనే ఆలోచన గిట్ట కేసీఆర్ గారు చేస్తే దీన్ని ఆపేటటువంటి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మాత్రం కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజుతోటి పేగుబంధం తెగిపోతుంది.